अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి। ఈ రోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి। సూపర్ టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల। మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్। ఈ విధంగా చేసుకొని తినడం వల్ల ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తినొచ్చండి, మీరు రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు। ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఈ విధంగా 250 గ్రామ్స్ చికెన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి। నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను। ఆ తర్వాత 2 మీడియం సైజు టమోటాల్ని సన్నగా కట్ చేసుకోవాలి, 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి నిలువుగా। ఆ తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలా, చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి చికెన్లో యాడ్ చేసుకోవాలండి। రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి। నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వాడాను, మీరు కొంచెం స్పైస్నెస్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టీ స్పూన్లు వేసుకోవాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు తయారు చేసుకునేది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది। ఈ విధంగా ఈ స్పైసీనెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి, చాలా బాగుంటుంది గోంగూర చికెన్ అనేది। 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి, వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ అనేది ఈ స్టవ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసేయాలి। మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్లేమ్ని మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలండి। అస్సలు వాటర్ అనేది వేయకూడదు, వాటర్ వేయకుండా ఈ చికెన్ ఉడికించుకోవాలి। వాటర్ అనేది చికెన్లో రిలీజ్ అవుతాయండి। ఈ విధంగా మూత పెట్టేసి ఒక 8-9 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। అది చికెన్లో ఉడికేలోపు ఇంకో స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసి గోంగూరని ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ 50 గ్రామ్స్ గోంగూర తీసుకున్నాను, అంటే ఒక కట్ట అన్నమాట। ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరని। ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ అంటకుండా గోంగూర అనేది బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి। ఈ చికెన్ అనేది ఉడికిందో లేదో చూసుకుందామండి। ఈ విధంగా 8 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అనేది చికెన్లో రిలీజ్ అయ్యి ఉంటాయి। ఈ రిలీజ్ అయిన వాటర్లోనే చికెన్ అనేది మగ్గిపోవాలండి, బాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। ఆ తర్వాత ఈ విధంగా గోంగూర అనేది బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ గోంగూరని చల్లార్చుకొని ఒక జార్ తీసుకొని ఈ విధంగా జార్లో వేసేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఆ తర్వాత ఈ చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది, ఈ విధంగా ఉడికిపోయి ఉండాలి। చికెన్ అనేది ఉడికిపోతేనే ఈ గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలి, ఉడికి ఉంటే ఈ గోంగూర పేస్ట్ వేసుకోవాలండి, లేకుంటే వేయకూడదు। ఈ పులుపుకి చికెన్ అనేది ఉడకదు సరిగ్గా, అందుకని ఉడికిపోయి ఉంటేనే ఈ గోంగూర పేస్ట్ అనేది వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ గోంగూర ఈ చికెన్ అంతా బాగా మిక్స్ అయిపోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి। ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కారాలు అనేవి। ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత అనేది పెట్టేసి ఒక 8 మినిట్స్ దాకా ఇది కూడా ఉడికించుకోవాలి, 2 మిక్స్ అయిపోయేటట్టు బాగా ఉడికిపోయేటట్టు ఉంచుకోవాలి। ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుందండి, గ్రేవీ కూడా దగ్గర పడిపోయి గ్రేవీ చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోవాలి। అప్పుడు దాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। వేడి గోంగూర చికెన్ రెడీ అండి, చాలా బాగుంటుంది, మీకు వైట్ రైస్లో కూడా బాగుంటుంది, బగారా రైస్లో కూడా బాగుంటుంది। వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।